నిర్గమకాండం 3వ అధ్యాయం వచనం 1 ముందుగా చదువుతాను. బైబిల్ గ్రంథంలో ఉన్న వారు తెరచి చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచనం ముందుగా చదువుదాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. నిర్గమకాండం 20వ అధ్యాయం చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరులారా, ఈ దినాలలో దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై నిర్గమకాండం 3వ అధ్యాయం దగ్గర మోషే తన మామయ్యైన ఇత్రో మందను మేపుతూ ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని పోయాడు అని, దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు అనే మాట మనం ధ్యానం చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాట దగ్గర నుండి కొన్ని విషయాలు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని పర్వతమైన హోరేబు అన్నాడు. హోరేబు అనేది అసలు పేరు, కానీ తర్వాత దానికి భౌతికంగా సీనాయి అనే పేరు కూడా ఇవ్వబడినట్లుగా జ్ఞాపకం చేసుకుంటాం. అదే సమయంలో ఆత్మీయంగా దానికి మరి 2 పేర్లు కూడా ఇవ్వబడ్డాయి హోరేబుకు. ఏంటవి? నిన్న చెప్పాను. ఒకటి దేవుని పర్వతం, రెండవది పరిశుద్ధ పర్వతం అనే పేర్లు కూడా జ్ఞాపకం చేయబడ్డాయి. నిన్న ఉదయకాలం దేవుని పర్వతం అనే దగ్గర కొన్ని విషయాలు మనం ఆలోచన చేయగలిగాం. ఇప్పుడు సమయాన్ని బట్టి మరలా నేను అక్కడికి వెళ్ళడం లేదు, కానీ దేవుని పర్వతం దగ్గర కొన్ని విషయాలు మనం ఆలోచన చేశాం. ఇప్పుడే అన్న నరసింహని కూడా జ్ఞాపకం చేశాడు. దేవుని పర్వతం లేక హోరేబు అది ఆరాధన కేంద్రం. ఉదయకాలం హోరేబులోకి వచ్చిన మనం ఏం చేశాం? ఆరాధన చేశాం. హోరేబు మందిరం పేరు, హోరేబులో కూడింది సంఘం. హోరేబులోనికి వచ్చిన మనమందరం, హోరేబుకు వచ్చిన మనమందరం ఆయన్ని ఆరాధించగలిగాం. ఇది ఆరాధన స్థలం, ఆరాధన కేంద్రం. రెండవది హోరేబు లేక దేవుని పర్వతం, అది ఆనంద స్థలం, ఆనంద కేంద్రం. హోరేబులో ఆయన సన్నిధి సహవాసం ద్వారా ఆనందాన్ని అనుభవించగలుగుతాం. మూడవది హోరేబులో లేక దేవుని పర్వతం దగ్గర ఆదరణ దొరికింది. ఇది ఆదరణ స్థలం, ఆదరణ కేంద్రం. యెరూషలేములోనే నేను మిమ్మును ఆదరించెదను అన్నాడు. సో హోరేబుకి ఇవ్వబడిన దేవుని పర్వతం అనే మాటను ఆధారం చేసుకొని ఆ 3 విషయాలు మనం నిన్న ఉదయకాలం విన్నాం. తిరిగి మధ్యాహ్న కాలం దైవ సన్నిధిలో మనం ఉండగా హోరేబు దగ్గర ఒక 4 సంభవాలు మీకు జ్ఞాపకం చేశాను. 4 సంభవాలు హోరేబు దగ్గర 4 సంభవాలు జరిగాయి అని మీకు గుర్తు చేశాను. ఒకటి దేవుని ప్రత్యక్షతను పొందడం, ఇది మొదటి సంభవం. రెండవది దేవుడు బండ నుండి నీళ్ళు ఇవ్వడం, ఇది రెండవ సంభవం. మూడవది దేవుడు లేక దేవుని చేత 10 ఆజ్ఞలు పొందడం, ఇది మూడవది. నాలుగవది దేవుని నుండి ఆ పరిశుద్ధ స్థల నిర్మాణము కొరకైన నమూనా పొందడం. కొంతమంది ఆ పరిశుద్ధ స్థల నిర్మాణపు నమూనా అక్కడ ఇచ్చాడా లేదా అని సందేహాలు ఉన్నాయి. కానీ వాస్తవానికి ఇశ్రాయేలీలు సీనాయి పర్వతం దగ్గర దాదాపుగా 11 నెలల 20 రోజులు ఉన్నారు. ఇంచుమించుగా సంవత్సరము కాలం ఇశ్రాయేలీలు ఆ సీనాయి పర్వతం దగ్గరే ఉన్నారు. గత రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆ రెఫీదీము అనేది కూడా సీనాయి పరిసరాల్లో ఉన్న భూభాగమే. మరలా రెఫీదీము నుండి సీనాయికి వచ్చారు వాళ్ళు. 19వ అధ్యాయంలో ఆ సంగతులు కూడా జ్ఞాపకం చేసుకుంటాం. సో ఆ పరిసరాలలోనే వారు మజిలీ చేస్తూ వచ్చారు. సో మెట్టుకు ఆ సీనాయి పర్వతం మీద
10 ఆజ్ఞలు పొందడం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధ స్థల నిర్మాణ పునఃపున లేక ప్రత్యక్షపు గుడారానికి వచ్చిన వివరాలు అదే పర్వతం మీద మోషే తేటగా పొందాడు అని చెప్పడం తప్పు కాదు, అది న్యాయమే, అది వాస్తవమే అని మనం గమనించవచ్చు. రండి, ఆ సందర్భం దగ్గర అనగా సంభవాలలో నుండి నిన్న మనం జ్ఞాపకం చేసుకుంటూ మొదటిగా దేవుని ప్రత్యక్షతను పొందిన మోషే దగ్గర ఒక 3 విషయాలు మనం విన్నాం కదా. దేవుని ప్రత్యక్షత ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా ఒక 3 కార్యాలు దేవుడు ఇష్టపడతాడు. నెంబర్ 1 పరిశుద్ధత ఇష్టపడతాడు ఆయన ప్రత్యక్షతలో. నెంబర్ 2 దేవుణ్ణి పరిచయం చేసుకోవడానికి ఇష్టపడతాడు, ఆయన ఎవరో తెలుసుకోవాలని ఇష్టపడతాడు. ప్రత్యక్షత ఎందుకో కాలక్షేపం కొరకు దేవుడు ఇవ్వడు, ఆయన పరిశుద్ధతను గురించి మాట్లాడతాడు. రెండవది ఆయన ఎవరో తెలియపరుస్తాడు. మూడవది ఆయన సందేశం ఇవ్వడానికి ఇష్టపడతాడు. ప్రత్యక్షత దగ్గర ఈ 3 చాలా ప్రాముఖ్యం. ప్రతి వ్యక్తి దగ్గర ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఈ 3 విషయాలు ఉన్నాయి. పాత నిబంధనలో అదే గమనిస్తాం, క్రొత్త నిబంధనలో కూడా అదే గమనిస్తాం. పాత నిబంధనలో మనం ఇప్పుడు మోషే దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఏలియా దగ్గర కూడా ఏలియా ప్రత్యక్షత పొందింది ఎక్కడ? హోరేబే కదా, హోరేబే, అది కూడా 19వ అధ్యాయం 18వ అధ్యాయం. ఆ తర్వాత యెషయా కూడా ప్రత్యక్షత పొందాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ స్థలాలన్నింటిలో పాత నిబంధనలో ఎక్కడ ప్రత్యక్షత జరిగినా పరిశుద్ధతను గూర్చి ప్రభువును గూర్చి సందేశం ఇవ్వడం ఇవి చాలా ప్రాముఖ్యం. క్రొత్త నిబంధనలో కూడా అదే గమనిస్తాం. యోహాను సువార్తలో పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్న యోహాను ఆయన దైవ ప్రత్యక్షతను పొందాడు. అక్కడ కూడా ఆయన పరిశుద్ధతను గురించి మనం చూడగలం. మాత్రమే కాదు, ప్రభువు యొక్క గొప్పతనం లేక ఆయన ఎవరో, ఆయన ముఖవర్చన లేక ఆయన ముఖము యొక్క దర్శనం లేక ఆయన శిరస్సును గూర్చి ఆ చక్కని వర్ణన ప్రకటన 1వ అధ్యాయంలో మనం చూస్తాం. మాత్రమే కాదు, ఆ ప్రత్యక్షతలో యోహానుకి ఇవ్వబడింది, సందేశం కూడా ఇవ్వబడింది. 7 సంఘాలకు సందేశాలు కూడా ఇవ్వబడ్డాయి. సో ఇది దేవుని ప్రత్యక్షతలో పాత క్రొత్త నిబంధనలలో మనం గమనించేది. అది నిన్న మధ్యాహ్నం విన్నాం. రాత్రి హోరేబు దగ్గర జరిగిన మరో సంభవం ఏంటది? 17వ అధ్యాయంలో బండ నుండి నీళ్లు పొందడం, నీళ్ళు ఇవ్వడం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మంచిది, ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రోజు బండ నుండి నీళ్ళు ఇచ్చింది. అక్కడ 3 పరిస్థితులు జ్ఞాపకం చేయబడ్డాం. ఇశ్రాయేలీలు వారి ప్రవర్తన కదా, రెండవది మోషే ప్రార్థన, దేవుని ప్రత్యుత్తరం ఆ బండ దగ్గర జరిగిన విషయాలుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాస్తవమే, ఆ బండ కొట్టబడింది. కొట్టబడిన బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ద్వారా సమస్త మానవాళికి జీవజలం ఇచ్చాడు. ఆయన ఆ నీళ్లు త్రాగేవాడు దప్పిక కొంటాడు, కానీ ఆయన ఇచ్చే నీళ్లు త్రాగేవాడు మరి అన్నాడు దప్పిక కొనడు అని ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారిని గురించి ఆ మాటలు జ్ఞాపకం చేయబడ్డాయని మనం విన్నాం. రండి, ఈ ఉదయకాలం మనం 20వ అధ్యాయం దగ్గరికి 3వ సంభవం దగ్గరికి వెళదాం. ఇది కూడా హోరేబు దగ్గర లేక సీనాయి దగ్గర జరిగిన సంభవం అని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. 20వ అధ్యాయం ప్రారంభంలో మొదటి వచనంలో ఏమని చెప్పబడింది? దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను అన్నాడు. దీన్నే ద 10 కమాండ్మెంట్స్ అంటారు. హోరేబు దగ్గర దేవుడు 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. 10 ఆజ్ఞలు, దశాజ్ఞలు ఇచ్చాడు. దీనికి అనగా ఈ 10 ఆజ్ఞలకు రకరకాల పేర్లు కూడా తర్వాత ఇవ్వబడ్డాయి. ఈ 10 ఆజ్ఞలనే ధర్మశాస్త్రము అన్నాడు. ఈ 10 ఆజ్ఞలనే శాసనములు అన్నారు. ఈ 10 ఆజ్ఞలనే దేవుని న్యాయ విధులు అన్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే 20వ అధ్యాయం, 21వ అధ్యాయం, 22వ అధ్యాయం, 23వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలలో కూడా దేవుని న్యాయ విధులు తెలియపరచబడుతూ వచ్చాయి. ఈ 3 అధ్యాయాల్లో లేక 24 నుండి 23 వరకు ఉన్న అధ్యాయాల్లో దేవుని న్యాయ విధులు తేటగా వివరించబడ్డాయి. ఈ 10 ఆజ్ఞలు మనం గమనిస్తాం.
ప్రారంభంలో 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అని పిలువబడ్డాయి. ఆ తర్వాత పంచఖండాలను 5 ఖండాలను కూడా ఏమని పిలిచారు? ధర్మశాస్త్రం అని పిలిచారు. ధర్మశాస్త్ర గ్రంథం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా లూకా సువార్త 24లో ఈ ప్రస్తావన జ్ఞాపకం చేశాడు. ధర్మశాస్త్రములో నన్ను గూర్చి వ్రాయబడింది అన్నాడు. ధర్మశాస్త్రం అని ప్రభువు చెప్పిన దగ్గర 5 కాండాలలో వ్రాయబడిన సందర్భాన్ని దేవుడు అక్కడ పుటంకించాడు, తెలియపరుస్తూ వచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మాత్రమే కాదు, ఈనాడు ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమే అని 119వ కీర్తన ద్వారా మనం తేటగా గమనించవచ్చు. ధర్మశాస్త్రం, శాసనములు, న్యాయ విధులు అని చెప్తున్న క్రమములో 119వ కీర్తనలో వాక్యము అనే మాట కూడా వాడబడింది. సో ఈరోజు ధర్మశాస్త్రం దేవుని వాక్యమే అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ విషయాన్ని మన మనసులో ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ 10 ఆజ్ఞలు ఇశ్రాయేలుల జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనవిగా మనం జ్ఞాపకం చేసుకోగలం. ఈ 10 ఆజ్ఞలు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు దేవుడే ఇచ్చాడు. 2 రాతి పలకల మీద వాటిని ఏం చేశాడు? దేవుడు రాశాడు. తర్వాత మోషే ఆ కొండ దిగి వస్తున్నప్పుడు వాటిని పగలగొట్టాడు. తిరిగి మరలా అన్నాడు, 2 రాతి పలకలు చేసుకో, మరలా వాటిని మీకు తెలియపరుస్తాను, రాసుకో అన్నాడు. సో దేవుడు తన చేవ్రాలుతో వ్రాసిన రాతి పలకలు అని 31వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. ఒకసారి చదువుదామా? నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం. 31వ అధ్యాయం 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద, అర్థమైందా? ఎక్కడ? సీనాయి కొండ మీద. దాన్ని మనం మరొక పేరు ఏం చెప్పుకున్నాం? హోరేబు కొండ మీద. సో హోరేబు దేవుని ఆజ్ఞలు ఇచ్చిన స్థలం, దేవుని ధర్మశాస్త్రం పొందే స్థలం, దేవుని వాక్యం పొందే స్థలం హోరేబు. దేవుని మాటలు వినబడే స్థలం హోరేబు. దేవుని ఆజ్ఞలు వివరించబడిన స్థలం సీనాయి కొండ. అర్థమైందా? చదువుదాం 18వ వచనం. మరియు సీనాయి కొండ మీద మోషేతో మాటలాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. దేవుని వ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలు అన్నాడు. దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలు దేవుడు ఆయనకి ఇచ్చాడు అని జ్ఞాపకం చేశాడు. ఉదయకాలం హోరేబు అనుభవము దగ్గర దేవుని ఆజ్ఞలు పొందే స్థలం ఇది. ఆ రోజు హోరేబు అదే. ఈరోజు హోరేబులో సంఘము కూడి వస్తుంటుండగా ఈ స్థలము నుండి దేవుని ఆజ్ఞలు బయలువెడతాయి. దేవుని ఆజ్ఞలు అంటే ఏమని చెప్పాను? ఇప్పుడు కేవలం 10 ఆజ్ఞలనే కాదు, కానీ దేవుని ఆజ్ఞలు అంటే దేవుని వాక్యమే. బైబిల్ గ్రంథం దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యం ఇది. దేవుని ఆత్మచేత భక్తులైన వ్యక్తులు ఈ గ్రంథాన్ని వ్రాశారు అని మనం గమనిస్తున్నాం. దేవుని ఆజ్ఞలు వినబడే స్థలం ఇది. ఈ ఆజ్ఞలను దేవుడు వివరించి చెప్పినట్లుగా 20వ అధ్యాయం 1వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవును, ఈ ఆజ్ఞలు దగ్గర యువతి కాలం సమయాన్ని బట్టి ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. పాత నిబంధన దగ్గర ఈ ఆజ్ఞలు ఏ ఉద్దేశాన్ని మనకు తెలియపరుస్తాయి, క్రొత్త నిబంధన దగ్గర ఈ ఆజ్ఞలు ఏ ఉద్దేశాన్ని తెలియపరుస్తాయో ఆ 2 విషయాలు మీ గమనానికి తేవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. పాత నిబంధన వెలుగులో ఈ 10 ఆజ్ఞలు మనకు నేర్పించేదేంటి? క్రొత్త నిబంధనలో ఈ 10 ఆజ్ఞలు మనకు నేర్పించేది ఏంటి? ఇంతే వర్తమాన సారాంశం ఈ పగటి వేళ. రండి, ఈ 10 ఆజ్ఞల దగ్గర ఇదేదో మంచి ఫలితాల కొరకు అని కాదు, కానీ దేవుడు వీటిని ఉద్దేశించి ఇచ్చింది. ఎందుకంటే
ఎందుకు వీటిని ఇచ్చాడంటే ఆ దేవునితో సంబంధాన్ని బట్టి దేవుడు వీటిని ఇచ్చాడు, వాటిని పాటించడం కొరకే దేవుడు ఇచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాస్తవంగా ఇవి ఎవరి కొరకు ఇవ్వబడ్డాయి? ఇశ్రాయేలు ప్రజలకే. ఇశ్రాయేలు ప్రజలు ఎవరని చెప్పాను? నేను ప్రారంభంలో చెప్పాను, దేవుని ప్రజలు. దేవుని ప్రజల కొరకు ఇవ్వబడ్డాయి. ఇంకా చెప్పాలంటే ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా విమోచింపబడిన వారు ఆయన ఆరాధిస్తున్నారు. విమోచింపబడిన వారి కొరకు ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. విమోచింపబడిన వారే ఆయన ఆరాధించేవారు, విమోచింపబడిన వారే ఆజ్ఞలు పాటించవలసిన వారు. లోకం కొరకు కాదు ఆజ్ఞలు. అర్థమైందా? ఎవరి కొరకు ఆజ్ఞలు? విమోచించబడిన వారి కొరకు, దేవుని ప్రజలైన వారి కొరకు దేవుడు ఈ ఆజ్ఞలను అనుగ్రహించాడు. వాస్తవమే, దేవుడు ప్రాణం పెట్టింది సర్వలోకం కొరకు, కానీ దేవుడు ఆజ్ఞలు ఇచ్చింది విమోచింపబడిన వారి కొరకు, ఆయన ప్రజల కొరకు అని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ ఆజ్ఞలు మనకు ఏ అనుభవాలను ఇస్తున్నాయో, ఏం జ్ఞాపకం చేస్తున్నాయో మనం ఆలకించుదాం. ఓ భక్తుడు ఇలా అన్నాడు, సియోను లేక సీనాయి కొండ మీద దేవుడిచ్చిన ఆజ్ఞలు లా బేస్ అన్నాడు. లా బేస్డ్ అంటే చట్టబద్ధమైనవి. అపోస్తుల కార్యముల గ్రంథం 1-2 అధ్యాయాల్లో సీనాయి కొండ మీద, ఒలీవ కొండ మీద నుండి ప్రభువు ఆరోహణుడయ్యాడు. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడేమిచ్చాడు? వారి కొరకు ఏమిచ్చాడు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఇక్కడ లా ఇచ్చాడు, లేక ధర్మశాస్త్రం ఇచ్చాడు. అక్కడేమిచ్చాడు? పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఓ భక్తుడు ఇలా అన్నాడు, సీనాయి కొండ మీద లా బేస్డ్ అయితే సియోను కొండ మీద లవ్ బేస్డ్ అన్నాడు ఆయన. దట్ ఈస్ లా బేస్డ్, ఇట్ ఈస్ లవ్ బేస్డ్. అది చట్టబద్ధమైంది, ఇది ప్రేమ సంబంధమైంది. అది చట్ట సంబంధమైన ఆజ్ఞలైతే ఇది ప్రేమ సంబంధమైంది. దేవుడు పరిశుద్ధాత్మను మన మేలు కొరకు మనల్ని ప్రేమించి ఇచ్చాడు అనే ఉద్దేశాన్ని అందులో మనం గమనిస్తాము. పాత నిబంధనలో 20వ అధ్యాయం దగ్గర ఆయన ధర్మశాస్త్రాన్ని లేక 10 ఆజ్ఞలు వివరించి చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అద్భుతంగా ఆజ్ఞలను వీటినే మరలా ఏం చేశాడు? రీమోడల్ చేసి ఇచ్చాడు. అర్థమైందా? ఏం చేశాడు? రీమోడల్ చేసి ఇచ్చాడు. ఉదాహరణకి అర్థం కావడం తర్వాత మరలా విందాం మనం. ఉదాహరణకు వ్యభిచరించకూడదు, నేను కూడా జ్ఞాపకం చేశాను. వ్యభిచరించకూడదు అని ఆజ్ఞ పాత నిబంధనలో 10 ఆజ్ఞలలో, కానీ క్రొత్త నిబంధనలో అమాట చెప్పాడు. పాత నిబంధన క్రమం ప్రకారంగా వ్యభిచరింపకూడదని మోషే ధర్మశాస్త్రం చెప్పబడింది. కానీ ఇప్పుడు నేను మీతో చెప్పున్నదేమనగా మోహపు చూపే పాపం. సో రీమోల్డ్ చేశాడు. వాటిని మరింతగా మార్పు చేసి దేవుని ప్రజల కొరకు వాటిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. రండి, ఉదయకాలంలో పాత నిబంధన దగ్గర ఈ 10 ఆజ్ఞలు ఏ ఉద్దేశంతో మనకు తెలియపరచబడతాయో మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 20వ అధ్యాయం 3వ వచనం నుండి లేక 2వ వచనం నుండి లేక 3 నుండి, మొదటి వచనంలో ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు అన్నాడు. 2వ వచనం చూద్దామా? 2వ వచనం చదువుతారా? నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి, ఇందా చెప్పానే ఎవరికి ఇస్తున్నాడు ఇవి? దాసుల గృహమైన ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చిన వారికి, దాసత్వం నుండి విడిపించబడిన వారికి దశాజ్ఞలు ఇచ్చాడు. పాప దాసత్వములో నుండి విడిపించబడిన మనం ఆయన ఆజ్ఞలు తప్పకుండా ఏం చేయాలి? పాటించాలి, అనుసరించాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలి అని జ్ఞాపకం ఉంచుకుందాం. రండి, 3వ వచనం నుండి ఆ 10 ఆజ్ఞలు వివరించబడ్డాయి, తెలియపరచబడ్డాయి. 3వ వచనం దగ్గర నుండి ఆ 10 ఆజ్ఞలు తేటగా తెలియపరచబడ్డాయి. ఆ 10 ఆజ్ఞలు ఏంటో, అవి ఎందుకో మధ్యాహ్నం మనం విందాం.
10 ఆజ్ఞలు ఏంటో ఎందుకో మనం విందాం. అయితే ఈ ఉదయకాల వేళ ఈ కూడికలో పాత నిబంధన దగ్గర ఈ 10 ఆజ్ఞలు మనకు నేర్పిస్తున్నాయో మనం గమనించుదాం. చదువుదామా? 3వ వచనం నుండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొదటి 3 ఆజ్ఞలు 3వ వచనం దగ్గర నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అన్నాడు. రెండవది పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనా నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఇది 2వ ఆజ్ఞ. 3వ ఆజ్ఞ నీవు నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని జ్ఞాపకం చేశాడు. అది కూడా 5వ వచనంలో లేక ఆ భాగంలో జ్ఞాపకం చేస్తూ రావడం మనం గమనిస్తాం. దేవుని లేక 7వ వచనంలో ఆ మాట జ్ఞాపకం చేశాడు. 7వ వచనంలో దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఈ 3 ఒక భాగం, ఒక సెట్ అంటారు. తర్వాత 8వ వచనం 8 నుండి దాదాపుగా 11 వరకు అది ఒకే ఒక ఆజ్ఞ. అదేమిటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. మొదటి 3 ఒక సెట్టు, ఒక భాగం. 4వది ఆజ్ఞ ఒక భాగం. తర్వాత మిగిలిన ఎన్ని ఉంటాయి? ఇంకా 6, అంటే 5 నుండి 10 వరకు ఉన్న ఆజ్ఞలు. 12వ వచనం నుండి దాదాపుగా 17వ వచనం వరకు 6 ఆజ్ఞలు ఉన్నాయి. ఇవి 3 భాగాలుగా జ్ఞాపకం చేసుకున్నాం మనం ఇప్పుడు. అర్థమైందా? మరలా గుర్తు చేస్తున్నాను. మొదటి 3 ఒక భాగం, మొదటి 3 ఆజ్ఞలు ఒక భాగం. తర్వాత 4వ ఆజ్ఞ ఒక్కటే ఒక భాగం. ఆ తర్వాత 6 నుండి 10 వరకు లేక 5 నుండి 10 వరకు ఒక భాగం. ఓకేనా? 3 భాగాలు. ఈ 3 భాగాలు కూడా పాత నిబంధన ప్రకారంగా మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే రిలేషన్ నేర్పిస్తున్నాయి, సంబంధాన్ని నేర్పిస్తున్నాయి. సంబంధం ఎవరితో సంబంధం? మొదటి 3 దగ్గర మనం ఇలా ఆలోచన చేద్దాం. మొదటి 3 దేవునితో సంబంధాన్ని ఏర్పరుస్తాయి. అర్థమైందా? మరలా జ్ఞాపకం చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా విందాం. ఇది అర్థమైతే చాలు, మనం కొన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటూ వెళ్దాం. మొదటి 3 దేవునితో సంబంధాన్ని ఏర్పరుస్తాయి. అందుకే అన్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. 2వ ఆజ్ఞ ఏం చెప్పాడు? ఏ రూపాన్ని చేసుకోకూడదు, దానికి ఏం చేయకూడదు? సాగిల పడకూడదు, ఏ రూపం చేయకూడదు. అర్థమైందా? కొంతమంది సిలువు రూపాలు ఎక్కువ చేసుకున్నారు ఇప్పుడు కదా. సిలువు రూపాలు ఏమని దేవుడేమి చెప్పలేదు, ఏ రూపం చేయకూడదు అన్నాడు. ఇప్పుడు సిలువు రూపం వస్తే దాని మీద ఇంకోటి వచ్చింది. ఏంటిది అది? సిలువు మీద మళ్ళీ శూన్యం ఒకటి వచ్చింది. అవునా? అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మరి దాన్ని ఎగిరిపడి వచ్చిందో తెలియదు. అది ఇది దేవుని వాక్యములో ఎక్కడ లేదు. కానీ అంటే రకరకాల రూపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు దాన్ని అంగీకరించాడు. ఒకటి, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. రెండవది, ఏ రూపాన్ని చేయకూడదు, దానికి సాగిల పడకూడదు అన్నాడు. మూడవది, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఈ 3 దేవునితో మానవునికి సంబంధాన్ని ఏర్పరుస్తాయి. దేవునితో మానవుడు సంబంధం కలిగి ఉండడం కొరకు అవసరమైనవిగా జ్ఞాపకం చేయబడతాయి. ఇది మొదటిది. అర్థమైందా? మొదటి సెట్లో ఉన్న 3 దేవునితో సంబంధాన్ని ఏర్పరుస్తాయి. 4వ ఆజ్ఞ దగ్గరికి వెళ్తే ఇది ఒక్కటే ఒక సెట్. ఇది దీన్ని ఏమన్నానంటే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు ఏమన్నాడు? జ్ఞాపకం ఉంచుకొనుము, 6 దినములు కష్టపడి నీ పనంతయు చేయవలను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము అన్నాడు. అంటే ఈ భాగమంతా మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే ఒక స్పష్టమైన విషయం ఏంటంటే అది విశ్రాంతి దినం, దాన్ని ఆచరించాలి. ఇది దేవుని ఆరాధనతో సంబంధం కలిగింది. దేవుని ఆరాధించడంతో సంబంధం. మొదటిది దేవునితో సంబంధం, రెండవది ఆరాధనతో సంబంధం. ఏ ఆరాధన? దైవారాధన.
దేవుని ఆరాధించడంతో సంబంధాన్ని తెలియపరిచింది 4వ ఆజ్ఞ. మూడవది ఆ 5 నుండి 10 వరకు ఉన్న భాగం ఒక సెట్టు అని మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు చూద్దామా? 12వ వచనం ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అన్నాడు. ఇది 5వది. 13వ వచనం నరహత్య చేయకూడదు అన్నాడు, వ్యభిచరింపకూడదు అన్నాడు, దొంగిలింపకూడదు అన్నాడు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, ఆఖరిగా నీ పొరుగువానిది ఏది ఆశింపకూడదు. ఈ 6 ఆజ్ఞలు ఒక సెట్, ఒక భాగంగా జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే మనుషులతో సంబంధాన్ని జ్ఞాపకం చేస్తాయి. అర్థమైందా? నేను ముందు చెప్పే కదా, ఈ 3 ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? రిలేషన్షిప్. దేవుని ఆజ్ఞలు ఎందుకు లేక అట్లో మనం గమనించే ఒక ఆలోచన ఏంటంటే సంబంధాలను పెంపొందించేవి. రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాయి. దేవునితో మన సంబంధం, దేవుని ఆరాధనతో మన సంబంధం, దేవుని ఆరాధించడం, దేవుని పూజించడంతో సంబంధం. 3వది మనుషులతో సంబంధం. ఈ సంబంధాలను ఈ భాగం మనకు నేర్పించింది. 10 ఆజ్ఞలు చాలా అద్భుతమైన విషయాన్ని మన మనస్సులోనికి తీసుకొని రావడం మనం గమనిస్తాం. ఇది పాత నిబంధన దగ్గర మనం అర్థం చేసుకోగలిగిన ఒక అద్భుతమైన విషయం. దేవుడు ఈ 10 ఆజ్ఞలు వారికి ఎందుకు ఇచ్చాడు అంటే, ఇశ్రాయేలులారా మీరు ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు కదా, దాస్యంలో నుండి విడిపించబడ్డారు కదా, అంతకుముందు ఐగుప్తీయులు వారి దేవతలను బట్టి వారు మీ పట్ల కార్యాలు జరిగిస్తూ వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఐగుప్తుల నుండి విడిపించా, మిమ్మల్ని దాసత్వములో నుండి విడిపించా. ఇప్పుడు మీకు నేను దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అర్థమైందా? అందుకే యెహోషువ అంటాడు, యెహోషువ గ్రంథంలో అద్భుతమైన వచనం, మన కుటుంబాలలో మన మనస్సుల్లో స్థిరంగా ఉండవలసిన వచనం 24:15 ఏమన్నాడు? మీరెవరిని సేవిస్తారో నాకు అనవసరం, నాది అద్దరిన ఉన్న దేవతలను మీరు సేవిస్తారో, మీరు ఇప్పుడు వచ్చి నివసిస్తున్న కనాను దేశంలో ఉన్న దేవతలను పూజిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. అర్థమైందా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. అలాగైతే దేవుడు ఈ 10 ఆజ్ఞల ద్వారా దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇష్టపడ్డాడు. అర్థమైందా? దేవుని ఉద్దేశం దేవునితో సంబంధం ఏర్పరచబడడం. అలాగైతే ఒకవేళ ఇలా మనం ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞలు అనే ఆ 10 ఆజ్ఞల దగ్గర దేవుని వాక్యం అనే పోలిక మనం ఆలోచన చేస్తే వాక్యం మనకేం చేసింది? దేవునితో సంబంధాన్ని ఏర్పరిచింది. అర్థమైందా? దేవుని వాక్యం ఎందుకు వినాలి? అమ్మా దేవుని వాక్యం ఎందుకు? దేవునితో రిలేషన్ పెంచుకోవడానికి. అర్థమైందా? దేవునితో మన సంబంధం ఏర్పరిచేది దేవుని వాక్యమే. దేవోక్తి లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే, దేవుని ఆజ్ఞ లేకపోతే దేవునితో మనుషులు సంబంధాన్ని కలిగి ఉండలేరు. అందుకు దేవుడు వాక్యం ఇచ్చాడు. దేవుని వాక్యం అందుకే ఆ మొదటి సంబంధం మెయింటైన్ చేయగలిగితే మిగిలినవి ఆటోమేటిక్గా అర్థమవుతాయి. మొదటి సంబంధం, దేవునితో మన సంబంధాన్ని మనం మెయింటైన్ చేయగలగాలి. అవును, వాస్తవమే. ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పినప్పుడు వారు తప్పకుండా దేవుణ్ణి మాత్రమే వారు కలిగి ఉండాలి. ఏ రూపాన్ని చేయకూడదు, దానికి సాగిల పడకూడదు. అంటే మిగిలిన వాటి నుండి వారు వేరు చేయబడుతున్నారు, వేరే వాటి నుండి వారు వేరు చేయబడుతున్నారు. విచిత్రం. నేను చెప్పాను కదా, దేవుడు 10 ఆజ్ఞలలో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, మీరు ఏ రూపం చేసుకోకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఆ ఆజ్ఞలు సియోను కొండ లేక సీనాయి కొండ మీద దేవుడిస్తూ ఉండగా కింద ఏం చేశారు? వీళ్ళు మార్చేశారు. అర్థమైందా? అందుకే అలా మార్పు జరగకుండా, దేవుని మహిమను మనుషులకు మార్చకుండా, వేరే రూపాలకు మార్చకుండా, దేవునితో రిలేషన్షిప్
సంబంధాన్ని ప్రతి మానవుడు మెయింటైన్ చేయడానికి మరి ముఖ్యంగా దేవుని చేత దాసత్వము నుండి విమోచించబడిన వారు దేవునితో సంబంధాన్ని మెయింటైన్ చేయడానికి ఈ దశాజ్ఞలు ఇవ్వబడ్డాయి. రూపాన్ని మార్చారు, దేవునితో సంబంధం తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రోమపత్రిక ఒకసారి చదువుదామా? మొదటి అధ్యాయం, రోమపత్రిక మొదటి అధ్యాయం. అపోస్తలైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం వచనం 18 ఒకసారి చదువుదాం. 18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. 32వ అధ్యాయం నిర్గమకాండం చూస్తే దేవుని కోపము మండెను అని ఉంటుంది. ఇక్కడ కూడా పరలోకము నుండి దేవుని కోపము బయలుపరచబడుతుంది. ఎందుకు? 19వ వచనం, రోమపత్రిక 1:19 ఆ మాట. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమైంది. దేవుడు అంటే ఎవరో తెలియపరచబడిన తర్వాత ఆ ఆజ్ఞలు పాటిస్తూ ఆయనతో సంబంధాన్ని పెంచుకోవాలి. దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఈ సృష్టి అంతా దేవుని సంగతులు మనకు తెలియపరుస్తాయి. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అన్నాడు కీర్తనకారుడు. ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల ద్వారా అర్థమవుతుంది. అయితే జరిగిందేంటి? 21 వచనం, రోమపత్రిక 1:21. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచగా. వినండి, దేవునిని ఎరిగిన వారా ఎరగని వారా? ఎరిగారు కానీ వారు దేవునిగా మహిమపరచక, చదువుదామా, కృతజ్ఞతలా చెల్లించలేదు, వాదముల యందు వ్యర్థులైరి. 23వ వచనం, వారు ఆ మాట గమనించండి, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి అన్నాడు. మీకు అర్థమైతే ఆ ఆజ్ఞల ప్రకారం దేవునితో సంబంధం కలిగి ఉండాలి వారు. కానీ ఏం చేస్తూ వచ్చారు? మార్చారు. దేవునితో సంబంధాన్ని దూరం చేసుకుంటున్నారు. దేవునితో సంబంధం లేకుండా మధ్యలో దూడ వచ్చింది, దేవునితో సంబంధం లేకుండా పురుగులు వచ్చాయి, దేవునితో సంబంధం లేకుండా పక్షులు వచ్చాయి, దేవునితో సంబంధం లేకుండా మనుషులు వచ్చారు కదా, ప్రతిమ స్వరూపాలు వచ్చాయి. దేవునితో సంబంధాన్ని దూరం చేస్తున్నాయి. అందుకే ఆ ఆజ్ఞలలో దేవునితో సంబంధం కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మొదటి 3 ఆజ్ఞలు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవుని వాక్యం దేవునికి మానవునికి మధ్య ఏమర్పరిచేది చెప్పే కదా. ఆ ఆజ్ఞలే వాక్యం అనుకుంటే ఆ ఆజ్ఞలైన ఈ వాక్యమైన దేవునితో మనకేం ఏర్పరిచింది? సంబంధాన్ని. చదువుదామా? ఒక వచనం, క్రొత్త నిబంధనలోకి వెళదాం. క్రొత్త నిబంధన, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4 ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 4 చిన్నపిల్లవారా మీరు దేవుని సంబంధులు అన్నాడు. చాలు, మీరు దేవుని సంబంధులు అన్నాడు. 5వ వచనంలో వారు లోక సంబంధులు అన్నాడు. గమనించారా? దేవుని సంబంధులు, లోక సంబంధులు. దేవుని సంబంధులు ఇప్పుడయ్యారు, కానీ ఒకప్పుడు వీరు కూడా ఎవరు? ఒకప్పుడు మనం కూడా ఎవరు? లోక సంబంధులమే. కానీ ఇప్పుడు మనం ఏమయ్యాం? ఎలా అయ్యాం? వాక్యం ద్వారా. అంతే. ఆయన వాక్యం ద్వారా ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. సువార్త వాక్యమేనా? వాక్యమే. ఈ సువార్త వాక్యము అన్నాడు.
అపోస్తల కార్యగ్రంథంలో. ఈ సువార్త వాక్యము అనే మాట తెస్సలోనికే పత్రికలో కూడా జ్ఞాపకం చేయబడుతుంది. అలాగైతే ఈ సువార్త బయటకు రాగా ఆ వాక్యము ద్వారా, సువార్త వాక్యము ద్వారా మన హృదయాలు ప్రేరేపించబడి ఆత్మచేత ఒత్తిడి చేయబడి మన పాప జీవితాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకోగా క్రొత్త జన్మ పొందగా దేవునికి మనకి ఏర్పడింది సంబంధం. అర్థమైందా? ఈ సంబంధాన్ని బట్టి మనం ఎవరి సంబంధమయ్యాం? దేవుని సంబంధులం. దేవుని సంబంధులమయ్యాం. దేవుని సంబంధులమైన మనం, ఈ మాట వినండి, ఆ సంబంధాన్ని ఎక్కడ బంధాన్ని తెంచుకోకుండా జాగ్రత్త పడాలి. ఆ సంబంధాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఆ సంబంధం మెయింటైన్ అవ్వాలంటే తప్పకుండా దేవుని ఆజ్ఞలను మనం ఏం చేయాలి? పాటించాలి. దేవునితో సంబంధం, దేవుని వాక్యం ద్వారా మనము దేవుని సంబంధులమయ్యాం అని గుర్తుపెట్టుకుందాం. చాలు. రెండవదానికి వెళ్దాం, సమయం అవుతుంది కాబట్టి దాటిపోదాం. రెండవది దేవుని ఆరాధనతో సంబంధం. అక్కడ రాయబడిన మాట 20వ అధ్యాయంలో పరిశుద్ధ దినమును లేక విశ్రాంతి దినమును మీరేం చేయాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. ఇది ఆచరించదగిన దినం. అర్థమైనా? ఏ దినం అది? విశ్రాంతి దినం. విశ్రాంతి దినం వారు ఆచరించాలి. ఆ ఆచరించడం అనేది దేవుణ్ణి ఆరాధించడంతో సమానం. విశ్రాంతి దినాన్ని ఆచరించడం, ఆయన ఆరాధించడం. ఈ రోజున మనం కూడా దేనితో సంబంధం కలిగి ఉండాలి? ఆరాధనతో సంబంధం, దేవుణ్ణి ఆరాధించడంతో సంబంధం కలిగి ఉండాలి. అయితే మనము విశ్రాంతి దినాచారం కాదు మంది. అర్థమైందా? ఎందుకని? యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? విశ్రాంతి దినాన్ని కొట్టివేశాడు. దాని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. విశ్రాంతి దినాన్ని కొట్టివేసి, అంటే విశ్రాంతి దినాన్ని కొట్టివేయడం అంటే వాస్తవంగా విశ్రాంతి దినం రోజు పశువు నీళ్లు తాగకూడదు, మనిషి బయటకు వెళ్ళకూడదు. అంత కఠినంగా దాన్ని ఆచరించాలి. ఆచరించగలిగారా? ఫెయిల్ అయ్యారు. కాబట్టి దానికంటే విశేషమైన దినం మరొకటి ప్రభు మనకిచ్చాడు. ఏ దినం అది? ప్రభు దినం. ఈరోజు మనం ఆచరించాల్సింది, మనము దేవుణ్ణి ఆరాధించాల్సింది ప్రభు దినం. ఉదయకాలం దేవుని ఆరాధనతో మనకేమేర్పడింది? సంబంధం ఏర్పడింది. ఆయన ఆరాధించడానికి మనం చేరి వచ్చాం. ఆయన్ని స్తుతిస్తున్నాం, ఆయన ఘనపరుస్తున్నాం, ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్నాం. ఇది ఆరాధన. ఆ రోజు వారు బయటికి రాకూడదు. వారు దేవుని ఆజ్ఞ ప్రకారం ఏ పశువుకు నీళ్లు పెట్టకూడదు. విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు. కానీ ఈరోజు ప్రభువు దినములో ఆయన మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించడానికి దేవునికి మనకేం ఏర్పడింది? సంబంధం. ఇది ఆరాధన సంబంధం. మొదటిది దేవునితో సంబంధం, రెండవది దేవుని ఆరాధనతో సంబంధం. దేవునితో సంబంధం లేకుండా చెప్తారా? ఆరాధనతో సంబంధం ఉండదు. ప్రస్తుతం లోకంలో జరుగుతున్న విచిత్రం ఏంటంటే దేవునితో సంబంధం లేదు కానీ ఏం చేస్తున్నారు? ఆరాధన అంట, పాటలు పాడుతున్నారు, ఎగురుతున్నారు, డాన్సులు చేస్తున్నారు. ఎక్కడ? క్రైస్తవ్యములోనే ఆరాధన యొక్క విలువలు అర్థం కావట్లేదు. కానీ ఉదయకాలం ఆయనతో సంబంధం కలిగిన మనం, దేవుని సంబంధులుగా చేయబడిన మనం, ఆయన ప్రభు దినములో చేరి వచ్చి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధిస్తూ వచ్చాం. మనకు ఆరాధనతో సంబంధం ఏర్పడింది. మూడో మాటకి వెళదాం. మూడవది చాలు. మొదటిది ఎవరితో సంబంధం? సో దశాజ్ఞలు పాత నిబంధన వెలుగులో మనకేమి నేర్పిస్తాయి? సంబంధాన్ని అంతే కదా, రిలేషన్షిప్ను. క్రొత్త నిబంధన కూడా ఆ వెలుగులో ఈ పాఠం దగ్గర మనం వాటిని అర్థం చేసుకోవచ్చు. దేవునితో సంబంధం మొదటిది. రెండవది దేవుని ఆరాధనతో సంబంధం. మూడవది అసలు దేవుడు దశాజ్ఞలు ఎందుకు ఇచ్చాడు అంటే, మనుషులుగా సంబంధాలు కలిగి ఉండండి రా ఇచ్చాడు. అర్థమైందా? ఈనాడు మనుషులు ఒకరితో ఒకరికి సరిగా సంబంధాలు లేవు. భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు లేవు. అర్థమైందా?
తల్లిదండ్రులు పిల్లల మధ్య సరైన సంబంధాలు లేవు. మీకు అర్థమవుతుందా? తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే ఆజ్ఞ ఏంటి తెలుసా? ఆజ్ఞ ఏంటి? అరే, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే ఆజ్ఞ ఏంటి? ఐదవ ఆజ్ఞ ఏమన్నాడు? చదువుదామా? 20వ అధ్యాయం 8వ వచనం లేక 12వ వచనం. 20:12. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు ఒగినట్లు నీ తండ్రిని నీ తల్లిని. హలో బ్రదర్స్ సిస్టర్స్, దేవునితో సంబంధం కలిగిన వారు దేవుణ్ణి ఆరాధించడం సంబంధం కలిగి ఉంటారు. వినండి, ఇవి రెండు అర్థమైన వాడు మనుషులతో ఎలా సంబంధం కలిగి ఉండాలో అర్థమవుతుంది. తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధం ఉండాలంటే పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. ఆ సన్మానించడం దగ్గర తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఏం ఏర్పడింది? సంబంధం. ఈనాడు తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలు ఉన్నాయా, తెగిపోయాయా? అనాథ శరణాలయాలకు వదిలిపెడుతున్నాడు పిల్లలు తల్లిదండ్రుల్ని. అవునా? చూచేవారు లేరు, పట్టించుకునేవారు లేరు. సంబంధాలు ఉన్నాయా, పోయాయా? ఆలోచన చేయండి. పెళ్ళవగానే కోడలు అంటుంది లేక భర్తతో భార్య అంటుంది, పదా మీ అమ్మా నాన్న చూసే పని నాకేంది, మీ అమ్మా నాన్నను చూడాల్సిన అవసరం నాకేంటి, బయటికి బా, మనం వేరే కాపురం పెడదాం. దీని ద్వారా కుటుంబాల్లో ఏమవుతుంది? సంబంధాలు తెగిపోతున్నాయి. భార్యాభర్తలుగా బయట ఉండి సంపాదించుకోవడం, వారొక ఫ్యామిలీగా ఏర్పడడం తప్పు కాదు, కానీ తల్లిదండ్రులను నిరాకరించడం విచిత్రం. చెప్పనా? పెళ్ళైన తర్వాత భార్య యొక్క ప్రభావంతో కొంతమంది భర్తలు అమ్మను అమ్మ అని పిలవలేరు నోటితో, నాన్నను నాన్న అని పిలవలేరు నోటితో. వాళ్ళతో మాట్లాడడానికి కూడా భయం, నా భార్య ఏమంటుందో అని భయం. ఈ భయాలు సంబంధాలను ఏం చేస్తున్నాయి? దూరం చేస్తున్నాయి. దశాజ్ఞలు కాదు, బైబిల్ గ్రంథం ఏమిచ్చింది? బంధాలను బలోపేతం చేసింది, సంబంధాలను పెంచింది. అర్థమైందా? తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలను పెంచింది. అంతేకాదు, చదువుదామా? 13వ వచనం. నరహత్య చేయకూడదు అన్నాడు. అంటే తోటి మనిషి ఎదుటివాడిని ఏం చేయకూడదు? చంపకూడదు. చంపితే ఏమైనట్టే? సంబంధం తెగిపోయినట్టే. సంబంధం లేదు. ఈరోజు చంపడానికి వాస్తవంగా ఏమి ఉపయోగిస్తారు? కత్తి, కర్ర ఉపయోగిస్తారు. లేకపోతే మోసేలాగా ఒక్క దెబ్బకు చంపేశాడంట. మోసే మరి అటు కొట్టాడు. క్రికెట్ ప్లేయర్ కూడా ఒక ఆయన కొట్టాడు ఒక దెబ్బతో. నవజోత్ సింగ్ సిద్ధు అని ఒక అతను ఒక దెబ్బతో కూడా చంపాడు. అర్థమైందా? సో చేత్తో కూడా కొట్టి చంపొచ్చు. కానీ ఈరోజు అంటాను, కత్తి, కర్ర, చెయ్యి వాడకుండా కూడా చంపవచ్చు మనుషుల్ని. ఎట్టా? కత్తిపోటు వంటి మాటలాడువారు కలరు అని దేవుని వాక్యం చెప్పింది. ఆ మాటల తాకిడి చేత, ఆ కత్తిపోటు వంటి మాటల చేత మనుషుల మధ్య బంధాలు తెగిపోతున్నాయి. అందుకే నీ మాటలు జాగ్రత్తగా ఉండని అని బైబిల్ చెప్పింది. కుటుంబాల మధ్య లేక మనుషుల మధ్య సంబంధాలను కాపాడేది దేవుని వాక్యం. నరహత్య చేయవద్దు అన్నాడంటే ఒకరి పట్ల ఒకరికి ఏముండాలి? సంబంధం. ఈ సంబంధాన్ని నేర్పించింది. మాత్రమే కాదు, వ్యభిచారింపకూడదు అన్నాడు. అర్థమైందా? వ్యభిచారం ద్వారా ఏం జరుగుతుంది? కుటుంబాల సంబంధం తెగిపోతుంది, కుటుంబాల మధ్య సంబంధం దెబ్బతింటుంది. వ్యభిచారం అనేది వివాహమైన తర్వాత వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం. అక్రమ సంబంధం అసలు సంబంధాన్ని దూరం చేసింది. అర్థమైందా? అక్రమ సంబంధాల ద్వారా కుటుంబాలు దెబ్బతింటున్నాయి. ఆగుదాం. ఇంకా అక్కడ జ్ఞాపకం చేస్తూ తేటగా చెప్పాడు, దొంగిలకూడదు అన్నాడు. ఇది ఎవరి ఆస్తి దగ్గర వారు కాపాడబడ్డం. ఈ విషయాలు అక్కడ జ్ఞాపకం చేయబడతాయి. ఇలాగ ఒక్కొక్కటి మనుషుల మధ్య ఏం ఏర్పరచబడింది? సంబంధం. సో దశాజ్ఞలు దేనికి ఇవ్వబడ్డాయి? సంబంధాల కొరకు ఇవ్వబడ్డాయి.
ఆనాటి ఇశ్రాయేలుల మధ్య దేవుడు సరైన సంబంధాలు నెలకొల్పడానికే వీటిని ఇచ్చాడు అని మనం గుర్తించవచ్చు, వాటిని నేర్చుకోవచ్చు. ఈరోజు దేవుని వాక్యం కూడా సంబంధాలను నెలకొల్పిద్ది. ఒకటి, దేవునితో సంబంధం. నిజదేవుడెవరో, సమస్త దేవతల కంటే గొప్ప దేవుడెవరో, జీవము గల దేవుడెవరో, పరిశుద్ధుడైన దేవుడెవరో, ఆ దేవునితో సంబంధం ఏర్పరిచింది దేవుని వాక్యం. ఆయన ఆరాధనతో సంబంధం ఏర్పరిచింది దేవుని వాక్యం. మూడవది, మనుష్యులతో సంబంధం ఏర్పరిచింది. ఈ ఆజ్ఞలు ఎక్కడిచ్చాడు దేవుడు? హోరేబులో. కాబట్టి హోరేబు సంబంధాలు కట్టేదా, సంబంధాలు దూరం చేసేదా? చెప్పండి. ఎన్ని సంబంధాలు కట్టబడ్డాయో హోరేబులో. ఈ ఆజ్ఞ ద్వారా ఎన్ని సంబంధాలు కట్టబడ్డాయో, ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో, ఎన్ని కుటుంబాలు క్షేమం పొందాయో ఆలోచన చేసుకోండి ఒకసారి. మీ కుటుంబాలు ఎలా మారిపోయాయో, కానీ దేవుని వాక్యం దగ్గర కుటుంబాలు ఏం చేయబడ్డాయి? హోరేబులో కట్టబడ్డాయి. సంబంధాలు బలోపేతం చేయబడ్డాయి. ఆగుదాం. ఇది క్రొత్త నిబంధన. అలా క్షమించండి, పాత నిబంధన. పాత నిబంధన ద్వారా సంబంధాలను బలోపేతం చేయబడడం అనే సత్యం దశాజ్ఞల ద్వారా మనం నేర్చుకోవచ్చు. క్రొత్త నిబంధనల వెలుగులో ఈ దశాజ్ఞల దగ్గర మనం ఏమి నేర్చుకోగలం? ప్రభువే ఈ దశాజ్ఞల దగ్గర ఆ వివరాలు జ్ఞాపకం చేశాడు. అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. క్రొత్త నిబంధనలో మార్క్స్ వార్త. సో మర్చిపోకండి, హోరేబుకు మీరు వచ్చారంటే దాని అర్థం ఏంటి? మీ సంబంధాలు బాగుపడతాయి అన్నారే నరసింహులు అన్న. ఏమని? వాక్యం వింటే బాగుపడతారు, వాక్యం వినకపోతే మీరు బాగుపడాలనుకుంటారా, బాధపడాలనుకుంటారా? బాగుపడాలంటే ఎక్కడికి రండి? హోరేబుకి రండి. హోరేబుకి వస్తే సంబంధాలు కట్టబడతాయి. పాడైపోయిన కుటుంబాల మధ్య సంబంధాలు కట్టబడతాయి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. అర్థమైందా? సంబంధాలు సరిచేయబడతాయి. నాకు తెలిసిన మా సంఘాల మధ్య ఎన్నో కుటుంబాలు, భార్యాభర్తల మధ్య అనైక్యతలు కట్టబడ్డాయి, సరిచేయబడుతూ వచ్చాయి. అవును, ప్రార్థన ద్వారా కుటుంబాలు కట్టబడ్డాయి. తల్లిదండ్రులను విస్మరించేవారు పిల్లలు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకున్నారు. విచిత్రం ఏంటి చెప్పనా? తల్లిదండ్రులు బతికున్నప్పుడు మాత్రం కూడు బెట్టరు, కానీ చాలామంది తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత దినం పెట్టి ఊళ్ళో అందరూ కూడు పెడతారు. దానికి ఎంత ఖర్చు అయింది? గవర్నమెంట్ వారు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నారు కదా, తీసుకోవడం తప్పని నేను చెప్పట్లేలే, కానీ మా అమ్మగారికి కూడా రాసుకోమని వచ్చారు. గత ప్రభుత్వంలోనే రాసుకోమని వచ్చారు. నేను వచ్చిన వారితో చెప్పాను, దేవుడు మాకు సమృద్ధి ఇచ్చాడు, మాకు ఇచ్చిందంతా మేము తృప్తి పడుతున్నాం. ఆ కొంచెంతో మా తల్లికి భోజనం పెట్టలేమో మేము? ప్రభుత్వం ఇచ్చే దాని మీద ఆధారపడి నా తల్లిని పోషించాలా? నా మనస్సాక్షి ఏమనిపించిందంటే, నేను నా తల్లికి అన్నం పెట్టకుండా ఎవరో ఇచ్చే డబ్బులు చూసుకొని దాంతో అన్నం పెట్టాలా అని మనస్సాక్షి గద్దించింది. నేను రాసుకోనని చెప్పాను. ఈ రోజుకు మా అమ్మకి రాలేదు. మీరు ఏమైనా రాసుకుంటే తప్పని నేను అంటలే సుమా. అర్థమైందా? కొంతమంది తల్లిదండ్రులు అంటున్నారు పిల్లల్ని, మేము చూస్తున్నాం. ఏంది మీరు చూసేది? ప్రభుత్వం ఇత్తడి తింటున్నాం మేము అంటున్నారు లేదా? ప్రభుత్వం ఇస్తున్నారు మాకు నెలలా, ప్రభుత్వం ఇస్తే నువ్వేం చూస్తున్నావు మమ్మల్ని అంటున్నారు. అర్థమైందా? కొంతమంది పిల్లలు ఆస్తులు ఎక్కడ దెబ్బతింటాయేమోనని, ఈరేమోనని కొంచెం ఎట్టొక్కడి దండాలు పెట్టుకొని దశకాలు పెట్టుకొని చేస్తున్నారు. ఆస్తి కోసం చూస్తున్నారు, కానీ ప్రేమతో చూస్తున్నారా? బంధాల మధ్య ఉండేది ప్రేమ. వినండి, ఆస్తుల దగ్గర ఉండేది బాధ్యతలు. అంటే ఆ భావాలు నేర్పించింది. ఏదో ఆస్తి రావాలి కాబట్టి, ఆస్తి తీసుకోవాలి కాబట్టి. ఆలోచన చేయండి, తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు మాకు తెలిసిన వాళ్ళ దగ్గర. ఆశ్చర్యం ఏంటంటే, చెల్లి అన్న మీద కోర్టు కేసింది. ఎంత దారుణం అంటే, నా అన్న నా బట్టలు చింపేసాడని కోర్టులో కేసేసింది. దేనికోసం తెలుసా? కేవలం ఆస్తి కోసం. ఆస్తి కోసం బంధాలు గలిబిలైపోతున్నాయి. కానీ బైబిలు ఏమి నేర్పించింది? హోరేబులో దేవుడు ఏమిచ్చాడు? దశాజ్ఞలు ఇచ్చాడు. ఈ దశాజ్ఞల ద్వారా ఏమి ఇస్తున్నాడు దేవుడు?
సంబంధాలు ఏర్పరుస్తున్నాడు. నెంబర్ 1 దేవునితో సంబంధం, నెంబర్ 2 దేవుని ఆరాధనతో సంబంధం, నెంబర్ 3 మనుష్యులతో సంబంధం. నేను మరలా చెప్తున్నాను, దేవునితో సంబంధం అర్థమైతే మిగిలిన సంబంధాలు తేటగా అర్థమవుతాయి. రండి, క్రొత్త నిబంధన వెలుగులో ఇదే మాటను, ఈ దశాజ్ఞలను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా జ్ఞాపకం చేశాడో మనం ఆలోచించేద్దాం. 12వ అధ్యాయం వచనం 28 నుండి చదవాలి. మనం 28 నుండి. శాస్త్రుల్లో ఒకడు వచ్చి ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చానని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది అది అన్నాడు. విన్నారా? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది అది అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? 29వ వచనం, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, అమ్మా వింటున్నారా? పాత నిబంధన దగ్గర ఆ దశాజ్ఞలలో ఏమి నేర్చుకున్నాం? మనం సంబంధాన్ని గురించి నేర్చుకున్నాం. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారు వివరించిన దగ్గర చదువుదామా? అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును. ఇప్పుడు దీంతో ఎన్ని ఆజ్ఞలు కొట్టుకుపోయినాయి చెప్తారా? 4 కొట్టుకుపోయినాయి. నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. దేవుడైన ప్రభువును ప్రేమిస్తే ఆయనతో సంబంధం ఏర్పడుద్ది. ఆయన ప్రేమిస్తే ఆటోమేటిక్గా దేంతో సంబంధం ఏర్పడుద్ది? ఆరాధనతో. సో మొదటి 4ని ప్రేమతో దేవుని ప్రేమించాలి, నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అని ఒకే ఒక్క మాట దగ్గర చెప్పాడు. ఆ 4ని ఎలా పోల్చాడు? దేంతో చెప్పాడు? ప్రేమించాలి అని చెప్పాడు. ఎవరిని ప్రేమించాలి? నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. రండి, 37వ వచనం. రెండవది అన్నాడు. ప్రధానమైంది అన్నాడు. ఇప్పుడేమన్నాడు? రెండవది. చదవయ్యా. నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అనున్నది రెండవ ఆజ్ఞ. అయిపోయింది. ఈ రెండవ ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? అరే 4 పోతే 5 ఉండేది. లెక్కలు బాగా చెబుతున్నారు మీరు. నేనే ఈ కనుక్కున్నా, మీరు నాకంటే ఈ కనుంటున్నారు. 10 ఆజ్ఞలలో మొదటి ప్రేమ, ప్రభువైన నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అన్న దగ్గర 4 ఒకదానిలో కొట్టిపోయాయి. ఒకదానితో చెప్పేశాడు ఇది ప్రధానమైంది అని చెప్పాడు. రెండవ ఆజ్ఞ దగ్గర నీ పొరుగు వానిని ప్రేమించాలి అని చెప్పాడు. దాంట్లో ఎన్ని వచ్చాయి? 6 ఆజ్ఞలు వచ్చాయి. మానవులతో సంబంధం అనే ఈ 6 ఆజ్ఞలు ఈ రెండవ ప్రేమలో చెప్పబడ్డాయి. అలాగైతే క్రొత్త నిబంధన 10 ఆజ్ఞలను దేంతో వర్ణించాడు? ప్రేమతో. అక్కడ సంబంధం అయితే ఇక్కడ ప్రేమ. అక్కడ సంబంధం, ఇక్కడ ప్రేమ. పాత నిబంధన ద్వారా 10 ఆజ్ఞలలో సంబంధాలు మనం చూడగలిగితే క్రొత్త నిబంధన వెలుగులో ప్రేమను పైకెత్తి చూపించాడు. నేను మరలా చెప్తాను, సంబంధం బాగుండాలంటే ఏది కావాలి? ప్రేమ లేకపోతే ఏముండదు. ప్రేమ ఉంటే అటుపోయి అక్కన కూడా పిలిచి అక్క అక్క రా అంటాం. ప్రేమ ఉంటే. ప్రేమ లేకపోతే మన ఎదురు కనపడుతున్నా అటు తిరిగిపోతాం. అర్థమైందా? ప్రేమ అనేది చాలా గొప్పది. దేవుడు 10 ఆజ్ఞలను ఒకే పదంతో, 2 అక్షరాలు కలిగిన ఒకే పదంతో పొందుపరిచాడు. అదే ప్రేమ. ప్రేమ. క్రొత్త నిబంధన అంతా దేని మీద ఉంది? ప్రేమే. కొరింథీ మొదటి పత్రికలు అంటాడు 13వ అధ్యాయంలో, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ మూడింటిలో శ్రేష్టమైంది ఏంటిది? విశ్వాసమా? కాదు. ఏది? ప్రేమ. ప్రేమ. ప్రేమ శ్రేష్టం. అమ్మా, ప్రేమ శ్రేష్టం. అలాగైతే ఇక్కడ మనం ఆగిపోదాం. ఆ ప్రేమ మొదటిగా ఎవరి పట్ల ఉండాలి? దేవుని పట్ల ఉండాలి. దేవుని పట్ల ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది నీ తోటి వారిని ప్రేమించాలి.
దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ తోటి వారిని ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తే నీ భర్తను ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తే నీ భార్యను ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తే మన పిల్లలను ప్రేమిస్తాం. దేవుణ్ణి ప్రేమిస్తే మన తల్లిదండ్రులను ప్రేమిస్తాం. ప్రేమ దేవుని వైపు సరిగా ఉండగలిగితే మనుషుల వైపు సరిగా ఉండగలిగింది. ఒక ఆయన అన్నాడు, మొదటి ప్రేమ నిలువుదైతే రెండవ ప్రేమ అడ్డం అన్నాడు. అర్థమైంది మీకు? మొదటి ప్రేమ నిలువుగంటే దేవుణ్ణి ప్రేమించడం, రెండవ ప్రేమ అడ్డం అంటే మనుషులను ప్రేమించడం. నిజంగా ఎంత అద్భుతం! నేను మరలా చెప్తాను. ఆ పైన ఉన్న దేవుణ్ణి ప్రేమించగలిగితే, అర్థమైందా, తోటి వారిని ప్రేమించడం చేతయింది. మన కుటుంబాలు ప్రేమ నిలయాలుగా మారాలి. హోరేబులో క్రీస్తు ప్రేమ అర్థమైంది. హోరేబులో క్రీస్తు ప్రేమ వెల్లడి అయింది. ఆయన ప్రేమ. ఇక్కడ మరలా ఒక మాట చెప్పినాను, ముందుకు వెళ్ళనివ్వండి. దేవుని మనం ప్రేమించాలి అని ఆజ్ఞయిస్తున్న ప్రభువు దగ్గర యోహాను మొదటి పత్రికలో ఒక అద్భుతమైన మాట ఇలా జ్ఞాపకం చేయబడింది. చదువుదామా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయానికి వెళదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. దేవుని ప్రేమించాలి అనే ఆజ్ఞ ప్రధానమైందని చెప్పిన యేసు ప్రభువారు ఆలోచన దగ్గర మనం జ్ఞాపకం చేసుకుంటే మరొక వివరణ బైబిల్ ఇచ్చింది. చదువుదామా? 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించెను అన్నాడు కదా. తానే మనలను ప్రేమించెను. అలాగైతే మొదట మనం దేవుని ప్రేమించాల. దేవుడే మనల్ని ప్రేమించాడు. సువర్ణాక్షరాలతో రాయదగిన వచనం అంటారు. ప్రపంచములో లిపి ఏర్పడిన ప్రతి భాషలో తర్జుమా చేయబడిన ఏకైక వచనం యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును, అర్థమైందా, ఆయన ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు మనము నాశనం కాకూడదని, మనము నరకానికి వెళ్ళకూడదని, మనము నిత్యాగ్నికి వెళ్ళకూడదని ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపాడు. ఆయన మన కొరకు భూలోకానికి పంపాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుని అన్యాయస్తుల చేతికి అప్పగించాడు. మనల్ని ప్రేమించి ఆయన తన కుమారుని బలి కావడానికి అప్పగించాడు. మనల్ని ప్రేమించి ఆయన తన కుమారుని కలువరి శిలువకు అప్పగించాడు. యేసు ప్రభు వారిని ఆయన అప్పగించడంలో ఉన్న ఉద్దేశం మన పట్ల ఆయనకున్న ప్రేమ. బైబిల్ గ్రంథాన్ని ఏమంటారంటే ఇదొక లవ్ లెటర్ అంటారు. ఇదొక ప్రేమ ఉత్తరం. ఎవరు రాసింది? దేవుడే రాసింది. ఎవరి కొరకు రాసింది? మన కొరకు రాసింది. అర్థమైందా? ఆ ప్రేమ అర్థమైతే చాలు, నువ్వు ఆయన ప్రేమించడం అర్థం చేసుకోగలుగుతావు. ఆ ప్రేమ అర్థమైతే దేవుణ్ణి ప్రేమిస్తావు. మరలా చెప్తున్నాను, ఈ కూడికలు ఇంకా ఎవరైనా దేవుణ్ణి ప్రేమించడం లేదా? ఇప్పుడైనా ఆలోచన చేయి. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీకు జన్మనిచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీకు ఆయుష్ ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు, కుటుంబం ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు, అన్నీ ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు, ఆయన కుమారుణ్ణి కొరకిచ్చాడు. దేవుడు తన కుమారుణ్ణి నీకు ఇచ్చింది నువ్వు అగ్నిగుండానికి వెళ్ళకూడదని, నీవు నాశనానికి వెళ్ళకూడదని, నీవు పరలోకం చేరాలని. ఇంకా ఈ కూడికలో దేవుణ్ణి ప్రేమించకుండానే లేచి వెళ్ళిపోతారా? అయితే ఒక మాట మీ చెవులు వేసి వెళ్ళిపోతా. కొరింథీ మొదటి పత్రిక 16:22 వచనంలో ఇలా వ్రాయబడింది. కొరింథీ మొదటి పత్రిక 16:22లో దేవుణ్ణి మనం ప్రేమించలేదు కానీ మొదట ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఒకవేళ ప్రేమించకపోతే ఎవడైనాను ప్రభువును ప్రేమింపకపోతే, వినరా, ప్రభువును ప్రేమింపకపోతే వాడు శపింపబడతాడు. వినరా, శపింపబడునుగాక. ప్రభువును ప్రేమించకపోతే శాపం. మత్తయి సువార్త 25:41 శపింపబడిన వారలారా, అపవాదికి వానికి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పండి అంటాడు. పొండి భోంచేయండి కాదు,
పొండి అగ్నిగుండానికి అంట. అర్థమైందా? పొండి అనే మాట భోంచేయడానికి పోమంటలు ఇప్పుడు పోయేది భోజనానికేలే. కానీ శపింపబడిన వారికి, దేవుని ప్రేమించని వారు శపింపబడిన ప్రధానమైన ఆజ్ఞ దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించడం. ఆయన ప్రేమించకపోతే శాపం. బాబు, తమ్ముడు, చెల్లి, అమ్మాయ, ఇంకా ఈ కొడుకులు ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా జీవితంలో పాపాన్ని ప్రేమిస్తున్నారా, మోసాన్ని ప్రేమిస్తున్నారా, అబద్ధాలని ప్రేమిస్తున్నారా? ఆలోచన చేయండి. ఒకవేళ ఇప్పుడు ప్రభు వస్తే నువ్వు చచ్చిపోతే యుగయుగాలు తగులబడి అగ్నిగుండానికి ప్రభువును ప్రేమించినందుకు వెళ్ళిపోతావు. గుర్తుపెట్టుకో. నిన్ను ప్రేమించిన ప్రభువును నువ్వు ప్రేమించినందుకు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. నమ్మిన మన కొరకు కూడా ఒక మాట చెప్తాను. మీరు లోకమునైనను, అదే యోహాను పత్రిక, ఎవరి కొరకు ఈ మాట? నమ్మిన వారి కొరకు. మీరు లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమించొద్దు. లోకాన్ని ప్రేమిస్తే దేవునికి విరోధులం అవుతాం, దేవునికి శత్రువులం అవుతాం. కాబట్టి దేవునితో సంబంధం మనం కలిగి ఉండాలంటే దేవుని మనం ఏం చేద్దాం? ప్రేమిద్దాం. పాత నిబంధన దశాజ్ఞల దగ్గర మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం? సంబంధం. క్రొత్త నిబంధన దగ్గర ప్రేమ. సో దశాజ్ఞలు ఎంత ముఖ్యమైనవి, ధర్మశాస్త్రం ఎంత ప్రాముఖ్యమైనది. ఇంకో రకం చెప్పాలంటే ఆ దశాజ్ఞలు లేక ధర్మశాస్త్రం దేవుని వాక్యం. ఎక్కడిచ్చాడు ఆయన? అది మర్చిపోకండి, నా అంశం అది. హోరేబు. అర్థమైందా? హోరేబులో ఇచ్చాడు. అక్కడ హోరేబుకు వచ్చాడు. హోరేబులో ఆ కొండ మీద, సియోను కొండ మీద దేవుడు దశాజ్ఞలు వివరించి చెప్పాడు. హోరేబులో ఆజ్ఞలు తెలియపరచబడతాయి, దేవుని ఆజ్ఞలు వివరించబడతాయి, దేవుని వాక్యం వివరించబడుతుంది. వినండి. లోకంలో చాలా చోట్ల క్రైస్తవ కూడికల్లోనే ఏం వివరించబడతాయి తెలుసా? సాక్ష్యాలు చెప్తారు కదా. సాక్ష్యాలు చెప్తారు, స్వస్థతలు చెప్తారు, అద్భుతాలు చెప్తారు. అవునా కదా? కానీ ఇక్కడ హోరేబులో ఏందండి? వాక్యం. ఈ వాక్యం సంబంధాలను బలోపేతం చేసింది. వింటే సంబంధాలు బాగుపడతాయి, వినకపోతే సంబంధాలు చెడిపోతాయి. అర్థమైందా? భార్యాభర్తలు దేవుని వాక్యం వింటే మీ కుటుంబం బాగుపడిద్ది, సంబంధం బాగుంటుంది. సంబంధం చెడిపోయిందంటే నువ్వు దేవుని వాక్యం వింటలేదు అర్థం. క్రొత్త నిబంధన ప్రకారం ప్రేమను నేర్పించింది దేవుని వాక్యం.